అమ్మ అందరికీ ముఖ్యమైన విషయము, ఈ నెల 6వ తారీఖు తొలి ఏకాదశి అయింది. తొలి ఏకాదశి అంటే కృష్ణ పరమాత్మ యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి రోజు. ఆ యోగ నిద్రలో నుంచి మళ్ళీ ఎప్పుడు బయటికి వస్తాడయ్యా అంటే దామోదర మాసంలో వస్తాడు. ద్వ్యంగుళమభవతు, మీ అందరి లోపల నేను ఆ ఏకాదశి రోజు నిద్రపోతాను, ఈ ఏకాదశి రేస్తాను, ఈ రెండూ నీకు అర్థమయ్యేదాకా నన్ను అర్థం చేసుకోలేవయ్యా. నేను పడుకోవడం, యోగ నిద్రలోకి వెళ్ళటం ఏమిటి, బయటికి రావడం ఏమిటి, ఈ రెండూ తెలిస్తేనే లీల తెలుస్తుంది అంటారు. కాబట్టి చక్కగా మనమందరం కూడా పాండురంగ రుక్మిణి కళ్యాణం ఆ రోజు ఉదయాన్నే 8 గంటలకు ఆరంభం చేసుకొని ఖచ్చితంగా 8 అంటే 8కి. కారణం ఏమిటి అంటే నాకు శృంగేరి నుంచి జగద్గురువుల ఆదేశ ఆశీస్సులు అనుగ్రహము వచ్చినాయి. ఏమిటి అంటే భారతీ తీర్థ మహాస్వామి చరణుల వారి వజ్రోత్సవ భారతి వారు 75 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి చరణుల వారు వజ్రోత్సవ భారతి మహోత్సవాలు చేస్తున్నారు ఈ సంవత్సరం అంతా. అది 6వ తారీఖుకి స్వామివారు పుట్టినటువంటి ఊరు నరసరావుపేట. మన తెలుగునాట భారతీ తీర్థ మహాస్వామి చరణులు నరసరావుపేటలో మనకు అనుగ్రహించినటువంటి నేల, ఈ జగత్తుకి జగద్గురువునిచ్చినటువంటి నేల నరసరావుపేట. ఆ నరసరావుపేటలో అక్కడ ఉన్న శంకరమఠంలో స్వామివారు పుట్టినటువంటి మనకు అనుగ్రహించబడ్డటువంటి ప్రదేశంలో 6వ తారీఖు సాయంత్రం నా ఉపన్యాసం ఏర్పాటు చేశారు. అక్కడ నేను చెప్పాలి అని శృంగేరి నుంచి శాసనము అనుగ్రహం రెండు వచ్చినాయి. ఎప్పుడు సాయంత్రం పూట మనం చేస్తాం, కానీ ఇది నాకు చాలా అదృష్టంతో కూడినటువంటి విషయం. అందుకని ఇక్కడ కూడా ద్వ్యంగుళమభవతు, ఉదయాన్నే ఇక్కడ పాండురంగ రుక్మిణి కళ్యాణం చేసుకొని సాయంత్రం 4 మళ్ళీ అక్కడ ఉపన్యాసానికి వెళ్ళి అక్కడ ఉపన్యాసం చెప్పుకుండే భాగ్యం ఉంది. కాబట్టి 8 గంటలకి ఖచ్చితంగా పాండురంగ రుక్మిణి కళ్యాణం ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు కావాలన్నా, భార్య బాధ భరించలేకపోతున్నానరా అనుకున్నా, భర్త పెట్టేటటువంటి గోల భరించలేకపోతున్నానరా అనుకున్నా, పిల్లల వల్ల ఇబ్బంది కలుగుతోందిరా అనుకున్నా, ఏది అనుకున్నా వాటన్నిటికీ మంగళకరమై కళ్యాణమై ఆ క్లేశాన్ని మొత్తాన్ని పోగొట్టేటటువంటిది రుక్మిణీ కళ్యాణము. కాబట్టి ఈ రుక్మిణీ కళ్యాణంలో మనమందరం కూడా ఒకసారి కలుద్దాం. రుక్మిణీ కళ్యాణం అంటే ఏమిటండి? బుద్ధిర్భవాని ప్రతిదేహగేహం సాక్షి శివ సర్వగతోంతరాత్మ. మన బుద్ధే రుక్మిణీదేవి, అంతటా నిండి ఉన్న పరమాత్మ కృష్ణ పరమాత్మ. ఈ బుద్ధిని ఆ పరమాత్మలో పెట్టడమే సంసారంలో ఏ తాపం వచ్చినా దానికి మందు అని పెద్దవాళ్ళు చెప్తున్నారు. కాబట్టి తెలిసినటువంటి మహాత్ములు చెప్తున్నారు. కాబట్టి ఆ పనిని చేసి మన బుద్ధి లోపల వచ్చే క్లేశాలని ఆత్మమయం చేసుకుందాం చక్కగా. ఈ పాండురంగ రుక్మిణి కళ్యాణంలో 6వ తారీఖు ఆదివారం అయింది. అయితే ఇక్కడే ఇదే ప్రదేశంలో అవుతుంది. అయితే రకరకాలైనటువంటి పలహారాలు ఉంటాయి, భోజనాలు ఉండవు, 5-6 రకాల ప్రసాదాలు ఉంటాయి. అది కూడా తినకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. పండ్లో ప్రసాదమో ఏదో ఒకటి ఎవరి శక్తి కొలది వారు భగవత్ ప్రసాదాన్ని ఆరగించవచ్చు. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు అని చెబుతూ 8 గంటలంటే 8 గంటలకి మనం వచ్చినా రాకపోయినా పాండురంగుడు రుక్మిణీదేవి అప్పుడే కళ్యాణం చేసుకున్నారు, ఇప్పుడు కూడా చేసేసుకుంటారు. ముహూర్తం అదే. కాబట్టి ఆ ముహూర్తానికల్లా అమ్మవారు ఉత్తరం రాసి పంపించింది, కృష్ణయ్య ఇగో ఇక్కడ ఏదో సింహం తీసుకోవాల్సినటువంటి భాగాన్ని నక్కలు పంచుకుంటున్నాయి, అలా కాదు సింహంగా నువ్వే వచ్చి తీసుకెళ్ళు అని ముహూర్తం కూడా పెట్టింది. ఫలానా దుర్గా అమ్మవారి గుళ్ళో నేను ఉంటాను, నీ ఇష్టం అని. వెంటనే ఆయన తీసుకొని 7ంటికి బయలుదేరి ఎక్కించుకొని వచ్చి 8ంటికి ముహూర్తం ఇక్కడ ఆరంభం అవుతుంది. కాబట్టి ఇక్కడ కళ్యాణం చేసుకోబోతున్నారు. అందరూ సకాలంలో చీమల్లాగా రండి. చీమ ఏం చేస్తుందమ్మా?
చెట్టు మీదకి వెళ్తుంది, పండు దగ్గర తింటుంది, కిందకొచ్చి వేరే చీమల్ని తీసుకుపోతుంది. అట్లా మీరు ఒక్కళ్ళే ఊపుకుంటూ రాకండి, చుట్టుపక్కల నలుగురికి కూడా భాగ్యం కలిగే అదృష్టాన్ని ఉంచుతూ రండి, అందుకని చీమల్లాగా రండి అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ఎన్నో 2 మాటలు మాట్లాడతారా? స్వస్తిక్ ప్రజాభ్య